హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, అదేవిధంగా ఎవరికి ముందుగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, వాస్తవానికి కొత్త పెన్షన్లు ఉంటుందా ఉండదా, ఈ నెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఏ రోజు నుంచో చేసే అవకాశాలు అయితే ఉంది. కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అంశాల గురించి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే డిసెంబర్ 15వ తారీఖు అండి. ఒక్కొక్క అప్డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, దానిపైన నొక్కండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్స్ అయినా మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ ఖాతాల నుంచి ప్రభుత్వ పథకాలు ఏ ఒక్క దానికైనా కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే అడుగుతున్నారు కదా. సో ఇక రిజర్వేషన్లు మొదలు విద్యా సంస్థల్లో చేరికలు వరకు కూడా ఇప్పుడు ఆధార్ కార్డు అనేది అనుసంధానం చేయడం, దాంతోపాటు కొత్త విధానం, కొత్త మార్పులు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆధార్ సేవలో కీలక మార్పులు తెచ్చారన్నమాట. ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆన్లైన్లో అప్డేట్, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. తాజాగా వచ్చేసి ఇంటి వద్దకే ఆధార్ సేవలు తీసుకొస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. సేవలు వినియోగించడానికి అర్హులు దరఖాస్తు విధానంపైన అధికారులకు స్పష్టత ఇచ్చారనమాట. చాలామంది 10 సంవత్సరాల కంటే ఆధార్ కార్డు అలాగే ఉండడం, కొంతమంది తెలంగాణ, ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ అయితే ఉండడం, సో ఈ రకంగా అయితే ఉంటున్నాయి కదా. అయితే ఆధార్ సేవలను సులభతరం చేశారు. ఇప్పటికీ అప్డేట్ తో పాటు మార్పులకు అవకాశం కల్పిస్తూ ఆన్లైన్ విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక నుంచి వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఇందులో వచ్చేసి ఇబ్బంది పడే ఎవరైనా ఉన్నా సరే వారికి ఇంటి నుంచే బయటికి వచ్చే పరిస్థితి లేని వారు ఆధార్ కార్డు కోసం, అప్డేట్ కోసం కార్యాలయాలకు వెళ్ళాల్సిన పని అయితే లేదు. చాలామంది ఇలా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒకటి, ఆసరా పెన్షన్లో డీటెయిల్స్ ఒకటి, దాంతోపాటు సరైన నెంబరు అప్డేట్ చేయకపోవడం, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా. సో అటువంటి వారందరికీ కూడా అప్డేట్ కోసం కార్యాలయానికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. వారి కోసం సిబ్బంది ఇంటికి వద్దకే వచ్చి ఆధార్ కార్డు సంబంధించిన వివరాలు అనేది డీటెయిల్స్, ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా ఉంటున్న చిరునామా, వారి యొక్క ఫోటో, ఇవన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి. అయితే ఇందుకోసం ముందుగా వ్యక్తి, కుటుంబీకులు ఎవరైతే ఉడాయి ప్రాంతీయ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దగ్గరలో ఇంటి వద్దనే ఆధార్ సేవలు పొందేందుకు వృద్ధులు, మంచం పట్టిన వారు, బలహీనులు, దివ్యాంగులకు అర్హులుగా వారిని నిర్ణయించడం జరుగుతుంది. ఈ సేవలకు సంబంధించి ఇటు తెలంగాణలోను, ఏపీలోను సంబంధించి హైదరాబాద్, అమీర్పేటలో మైత్రివనం ఉడాయి ప్రాంతీయ కార్యాలయం అయితే ఏర్పాటైతే ఉందన్నమాట. ఇంటి వద్ద ఆధార్ సేవల కోసం దరఖాస్తు విధానం పైన అధికారులు స్పష్టత అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. కావాల్సిన పత్రాలు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఫోటో తీసి ఎందుకు రాలేకపోతున్నారు, ఎలా ఉన్నారు వారి పరిస్థితి, ఫోటో తీసి దరఖాస్తు జత చేయాల్సి అయితే ఉంటుంది. వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట. దాంతోపాటు ఫోటోకి సంబంధించి గుర్తింపు కార్డుతో పాటు ఆధార్లోని తప్పులు, ఇబ్బందులు ఏమున్నాయి వాటిని కనుక్కోవడానికి ఉడాయి సిబ్బంది 7 రోజుల సమయం కూడా తీసుకుంటారు. తర్వాత ఇంటికి వద్దకు వచ్చినందుకు గాను దూర ప్రాంతంలో ఉన్నట్లయితే నిమిత్తం లేకుండా 700 రూపాయలు అనేది వాళ్ళు తీసుకోవడం చార్జ్ చేస్తారనమాట. దీనివల్ల వృద్ధులకు సంబంధించి, దివ్యాంగులకు శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక నుంచి అప్డేట్ చేయడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేకుండా ఇంటికి వద్దకే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక అప్డేట్ ఇచ్చారు. ఏ ఒక్క పనైనా కూడా బ్యాంకుల ద్వారా జరుగుతుంటాయి కాబట్టి, ముఖ్యంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు బ్యాంకుల సెలవులు. ఈ మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని రోజులు అనే దానిపైన ఆర్బీఐ సర్కిల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి డిసెంబర్ 14 తారీఖున ఆదివారం అవుతుంది. తర్వాత డిసెంబర్ 18 తారీఖున గురువారం కాశీ, కవి కావచ్చు, సో అంటే వర్ధంతి, మేఘాలయాల బ్యాంకులు ఇలా మూసివేయబడతాయి. డిసెంబర్ 19 తారీఖున గోవా విముక్తి సందర్భంగా గోవా బ్యాంకులు మూసివేయబడతాయి అనమాట. 20 తారీఖు శనివారం, 22 సోమవారం లెప్చా, బూటాయి వర్గాల ప్రజలు జరుపుకునే. సో అంటే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే 21 తారీఖు సాధారణంగా బ్యాంకులు ఆదివారాలు మూసివేయబడతాయి. 24 తారీఖున మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో క్రిస్మస్ ముందుగానే రోజులు ఈ సందర్భంగా ఇస్తారు. డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు కాబట్టి. సో మొత్తం మీద బ్యాంకు సెలవులు అనేది ఇలా ఉన్నాయన్నమాట. బ్యాంకు వెళ్ళవలసిన వారు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు అదేవిధంగా బట్టి బ్యాంక్ సెలవులు అయితే ఉన్నాయి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే క్రిస్మస్ సెలవులకు సంబంధించి వరుసగా 12 రోజులు అనేది సెలవులు డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు అయితే ఉన్నాయన్నమాట.
సో అవన్నీ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దామన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే 12 రోజుల శీతాకాలం సెలవులు. ఇక ఇందుకు సంబంధించి క్రిస్మస్ కోసం కేరళలో 10 రోజుల పాటు సెలవులు ప్రకటించేవారు. కానీ ప్రస్తుతం మరో 2 రోజులు అదనంగా పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించడం వల్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చడం జరిగిందనమాట. సో ఇది అఫీషియల్గా ఏదైతే కేరళలో మాత్రమే ప్రకటించినట్లు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఇక తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి యథావిధిగా అయితే త్వరలోనే ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సెకండ్ ఫేజ్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఇప్పటికే ఎలక్షన్లకు సంబంధించి ఈరోజు అంటే ముఖ్యంగా నిన్ననే మనకు ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. అదే రోజు మనకు ఎవరు గెలిచారు ఏందనేది కూడా ప్రకటించడం జరిగింది. కొన్ని చోట్ల ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందడం, గతంతో పోల్చుకుంటే ఇందుకు సంబంధించి కొన్ని అంటే జిల్లాలో వచ్చేసి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాడే సర్పంచ్ అభ్యర్థి కూడా మృతి చెందారనమాట. సో ఇలా చాలా చోట్ల జరుగుతుంది. కొన్ని చోట్ల మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్లకు సంబంధించి మరోసారి 17వ తారీఖున కూడా మరో విడత అయితే ఎలక్షన్లు ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత, పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అనేది దాటి ఇప్పుడు 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు పెంచుతారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది. ఎందుకంటే ప్రతి నెల కూడా పెంచి ఇస్తారనుకున్నారు. పాత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కూడా నిధుల కొరత వల్ల కూడా ప్రభుత్వం ప్రతి నెల 11 రకాల పెన్షన్లు అందిస్తున్నారు. అందులో తాజాగా వచ్చేసి 42 లక్షల నుంచి 45 లక్షల మధ్య పెన్షన్లు అయితే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కొంతమందికి మాత్రం పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇవ్వడం, రోగులకు అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కొత్తగా పెన్షన్లు అనేది తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగిందనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్ల పెంపు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోడ్ అనేది అమలు అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏదైతే 4 పట్టణాల్లో సర్వే కూడా చేస్తున్నారు. అందులో వచ్చేసి అనర్హులు చాలామంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్లో చూపించేటువంటి పేరుతో పాటు ఆధార్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సేమ్గా ఉండాలి. దాంతోపాటు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బ్యాంక్ అకౌంట్కు తీసుకోకపోవడం, బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి నెల ఇప్పటికే ఎలాగైతే పెన్షన్లు అనేది అందిస్తున్నారో సో సేమ్ యాస్టీస్గా ఈ నెల కూడా ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయితే ఇవ్వనున్నారన్నమాట. సో గతంలో కంటే కొన్ని మెరుగైన సేవలు అయితే అందించబోతున్నట్లు అప్డేట్ అయితే అందించడం జరిగింది. ఎలా అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇక నుంచి ఏదైతే మనకు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చే పైసలు ఎలాగ అందిస్తారో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో పడ్డ వారికి కూడా త్వరలోనే ప్రభుత్వం ముఖ్యంగా వారికి కూడా ఇంటికి ఇచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కొన్ని మండలాలు ఇప్పటికే సక్సెస్ అవుతున్నాయి అన్నమాట. సో ఇందుకు సంబంధించి వాటిని త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. నెలకు సంబంధించిన పెన్షన్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు ఇస్తారా లేదంటే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఇస్తారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఏ జిల్లాకు ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది.